రైతన్నలందరికీ నమస్కారం అన్న. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 2 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే స్టాండర్డ్ బాక్స్తో అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నా మీరు అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించి ఎటువంటి కాల్స్ కానీ ఎటువంటి మెసేజ్ చేయొద్దు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5310 హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్తో అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. హార్వెస్టర్ వచ్చేసి 2 వీల్ డ్రైవ్ హార్వెస్టర్. ఈ హార్వెస్టర్ ఒక హెచ్పి వచ్చేసి 55 హెచ్పి గల హార్వెస్టర్, 55 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. హార్వెస్టర్ అయితే కండిషన్ అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మనలో అయితే చాలా మంది అయితే జాన్ డీర్ 5310 హార్వెస్టర్ స్టాండర్డ్ బాక్స్తో తీసుకురామంటే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎలాంటి మోడల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి 2020లో వెహికల్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ తీసుకుని అయితే 5 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. మన వాట్సాప్ గ్రూప్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, అన్ని రకాల వెహికల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే, ఎలాంటి మోడల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టి కామెంట్ చేయండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉందని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్, తెలంగాణ వెహికల్. ఈ జాన్ డీర్ 5310 టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే పాత టైర్లు మార్చేసి కొత్త టైర్లు వేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఒక సీజన్ మాత్రమే కొత్త టైర్లు వేసిన తర్వాత బండి అయితే నడిచిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించారు. ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడిచి పక్కకు పెట్టామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ వచ్చేసి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ తక్కువ యూజ్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్ బండి గమనించగలరు. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి 11,80,000 మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి ఎటువంటి రిపేర్ అయితే లేదు. స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్ 11,80,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.